our HODs, the concerned who is, they will explain you clearly how the total waste fuel is processed and how the power generation will be generated and other things. So first of all, I am very sorry for a little bit inconvenience. Actually, for safety reasons, we have to provide helmets for everybody. Today's number is a little bit more. We are unable to provide you. Okay. Mr. Chandraidu, our plant head operations. Mr. Ravi Shankar, EHS manager, environment, health and safety. He is Mr. Prasad, manager operations. He is Mr. Santosh, he is from the EHS department. Okay. Myself is Ramakrishna from DGM. Okay. Andhra vachara sir. Sir, this is tipping floor antaru ikkada. ఇదేంటంటే ట్రక్స్ డైలీ మనకు వచ్చిన మున్సిపల్ సాలిడ్ వేస్ట్ అన్నింటినీ కూడా డైలీ నౌ అట్ ప్రెసెంట్ వీఆర్ రిసీవింగ్ నియర్లీ ఫ్రమ్ 30 ULBs 30 మున్సిపాలిటీ నుంచి వస్తాయి రోజు డైలీ. అట్ ప్రెసెంట్ వీఆర్ పర్మిటెడ్ టు జనరేట్ 15 MW/hour. సో వీఆర్ ప్రాసెసింగ్ అట్ ప్రెసెంట్ 1200 tons పర్ డే. యాక్చువల్గా ప్లాంట్ డిజైన్ కెపాసిటీ వచ్చి 1600 tons అనమాట. Soon we are going to get, within 2-3 months, we are going to get a 20 MW/hour permission. As soon we get, we will increase the quantities also. Okay? The other operations and all, our HODs will explain you. Please. Thank you, sir. Thank you very much. Sir, please. Someone atlas. సార్ ఇక్కడ వచ్చేసి మనకి మున్సిపాలిటీస్ నుంచి వచ్చే వేస్ట్ అనేది ఇక్కడ మేము డంప్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి మేము 7 days స్టోర్ చేస్తాం సార్. సో మాయిశ్చర్ కంటెంట్ ఏదైతే ఉందో ఆ మాయిశ్చర్ కంటెంట్ మేము కింద కలెక్ట్ చేసుకొని వాటిని ట్రీట్మెంట్ పంపిస్తాం. సో లీచెట్ ఏంటంటే అది టాక్సిక్ టైప్ అనమాట. సో అదేంటంటే సిఓడి లెవెల్స్ చాలా హై ఉంటాయి. సో అందుకంటే కన్సర్న్ ట్రీట్మెంట్ చేసి వాటిని మేము యూజ్ చేస్తాం. సో వాటిని గ్రాప్ రేస్ అంటారంటే సో వాటితోనే మేము ఫీడింగ్. డిఓడి ఏంటండి సార్? సార్ డిఓడి లెవెల్స్ అన్నారు కదా. బిఓడి సార్, బిఓడి బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్. సో వాటి ద్వారా మేము గ్రాప్ రేస్ ద్వారా ఫీడ్ చేస్తాం సార్. అవి 2 మౌత్ ఆఫ్ బాయిలర్స్ ఫీడ్ హాపర్స్ అంటారు. అక్కడ ఉంది ఇప్పుడు ఫీడ్ చేస్తాం చూడండి. ఇది ఒకటి డైలీ ఏంటంటే ఒక గ్రాప్ ఆల్మోస్ట్ 8 tons క్యారీ చేయగలదు. బట్ వీఆర్ రిస్ట్రిక్టెడ్ ఫర్ 5 tons. నౌ ఇట్ ఈస్ ఫీడింగ్. After 7 days we are collecting. After 7 days we will feed. సో ఇలా కుప్పలాగా వేసేస్తాం సార్. సో ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ ఒక 3-4 days అలాగా స్టోర్ చేస్తాము. అది 7 days దాటి ఈ 7 days దాటి ఉంటుంది. దాని పక్క కూడా ఫీడ్ చేస్తారు. సో అట్లా స్టాక్ చేసుకున్నది అది ఫీడ్ ఇస్తా వస్తుంది. సో అప్పుడు ఏంటంటే మాయిశ్చర్ కంటెంట్ అనేది తగ్గిపోతుంది కాబట్టి సో ఫైరింగ్ అనేది ఈజీగా ఉంటుంది. సో అక్కడ పైన ట్రైన్ దగ్గర ఒక డక్ట్ అనేది ఉంటుంది. కార్నర్లో ఒక డక్ట్ ఉంటుంది. సో మనకి మీకు కంపేటివ్లీ మీకు స్మెల్ ఎక్కువ అనిపించవచ్చు. బట్ ఏంటంటే ఇక్కడ గ్యాసెస్ అనేది చాలా వరకు ఇంత చెత్త ఉన్నా కూడా ఈ స్మెల్ అనేది చాలా తక్కువ. సో ఈ గ్యాసెస్ అనేవి ఏంటంటే పైన సక్షన్స్ తీసుకొని వాటిని మేము ఫీడింగ్ చేస్తాం. అంటే బాయిలర్లో ఫైర్ కావడానికి ఎయిర్ కావాలి. సో ఇన్స్టెడ్ ఆఫ్ యాంబియంట్ ఎయిర్ ఏంటంటే ఈ పెట్టిన నెగిటివ్ ఇక్కడ నుంచి సక్షన్ తీసుకొని వాటిని మేము టెంపరేచర్ రైజ్ చేసుకొని మళ్ళీ ఫర్నెస్కి ఫెయిల్ కింద ఇస్తాం. అంటే ఇట్స్ ఎయిర్ ఓన్లీ విత్ కంబైన్డ్ గ్యాసెస్ ఫైరింగ్ కోసం, కంబషన్ ఈజీ కావడం కోసం. సో ఫస్ట్ దీంట్లో మీథేన్ ఉంటుంది కాబట్టి ఈ మీథేన్ అనేది బర్న్ అయ్యి ఆ తర్వాత ఎంఎస్డబ్ల్యూని బర్న్ చేస్తుంది. సో డీటెయిల్గా ఏంటంటే స్టెప్ వైజ్ నేను అక్కడ మీకు క్లియర్గా చెప్తానండి. ఇది ఫర్మెంటేషన్ కూడా అవుతుంది కదా సార్. ఈ 7 days చేయడం వల్ల ఫర్మెంటేషన్ అన్నీ ఉన్నాయి. అవును, ఇది ఫీడింగ్ జోన్ మేడం.
ఏంటి మేడం అదే చెప్పాను, మనకి పర్సెంటేజ్ కావాలి, సో క్యాన్సిల్ జనరేట్ కావాలి. మీరు వస్తున్నా ఈ డోర్లో ఓపెన్ చేస్తారు లేదా డోర్లో సో పర్సెంటేజ్ అంటే మన క్యాన్సిల్ జనరేట్ అవుతాయి. ఓన్లీ డ్రైవర్ అంటే పర్సెంటేజ్ జరగదు. 5 మూలన ఇక్కడ చాలా వరకు మార్పు వచ్చింది. అలవాటు అయిపోయింది, అందుకే అది పెట్టుకోవాలి వాళ్ళు. ఇక్కడే ఉన్నాం కటింగ్ తీసుకొని పిఏ ఫ్యాన్ ద్వారా అదే ఎయిర్ని 200 డిగ్రీ సెంటిగ్రేడ్ హీట్ చేసి ఫైరింగ్ యూజ్ చేస్తాం. సో మనం ఈ 200 డిగ్రీ టెంపరేచర్ ఉన్న ఎయిర్ ప్లస్ లోపల హీట్ వల్ల ఆటోమేటిక్గా 40% 50% ఏదైతే మాయిశ్చర్ ఉంది పిఎల్లో అది బర్న్ అయిపోతుంది. చూసారు మీరు బర్నింగ్లో చెప్తాను. రేటింగ్ సో గ్రేట్ ఎలా ఉంటుందంటే ఇట్లా అరౌండ్ 24 డిగ్రీ యాంగిల్ స్లోప్స్ ఉంటాయి. సో కాపర్లో పడిన మెటీరియల్ సో హైడ్రాలిక్ ప్రెషర్స్ ద్వారా ఈ గ్రేట్ మీదకి పుష్ చేస్తాం హైడ్రాలిక్. సో మనం ఫైరింగ్ ఎయిర్ ఫ్లో అడ్జస్ట్ చేసుకుంటా ఆ కంబషన్ బట్టి దాన్ని మళ్ళీ సేమ్ హైడ్రాలిక్ మూమెంట్ ద్వారా ముందుకు తీసుకొస్తూ ఉంటాం.
చూడండి కనబడుతుంది. ఆ తడి అంతా ఏమైంది ట్రై చేసి వాటర్ లీక్ చేయలేదు సో పవర్ తక్కువైనా కూడా నష్టమే లేదు ప్రొడక్ట్స్లో. బికాజ్ మెయిన్ ఏంటంటే కనుక చెత్తలు తీసుకోవాలి, అది మెయిన్ ఇక్కడ. అంతే సార్. అది ఏం చేస్తుందండి? అదేంటది? అది ట్రాక్టర్ సార్. మన కింద యాష్ వస్తుంది కదా, ఆ యాష్ పంపిస్తుంది. లోపల ఓకే సిస్టమ్ కేసు ఏంటంటే ఇప్పుడు ఎలాగైతే మన మాస్క్ ఉందో లోపల అలాగే బ్యాగ్ సిస్టమ్ ఉంటుంది అన్నమాట. ఈ ఏదైతే కంబస్టబుల్ గ్యాసెస్ దాంట్లో పాస్ అయినప్పుడు ఈ బ్యాగ్ క్లాత్ ఏమవుతుందంటే ఏదైతే ఫ్లై యాష్ ఉందో దాన్ని అప్సెట్ చేసి మొత్తం అంతా ఫిల్టర్ చేస్తుంది. ఫిల్టర్ చేసేసి ఆ తగ్గిన యాష్ అంతా కలెక్ట్ చేసి సైలెంట్ కలెక్ట్ అవుతుంది. ఆ సైలెంట్ మనం బయటికి పంపించేస్తాం. సో ఫ్యూల్ అనేది అట్మాస్ఫియర్ రిలీజ్ అవుతుంది. సో దీనివల్ల ఎన్విరాన్మెంట్ కూడా ఎఫెక్ట్ ఏముండదు. ఫ్లై యాష్ చూడాలంటే కింద పడుతూ ఉంటారు.
జరిగింది అంటే ఈ హ్యాడ్ 4 sons. అవన్నీ కూడా ఆ సన్స్ వాళ్ళ ప్లాంట్స్ అనమాట. అవన్నీ కూడా ఈ మిస్టర్ ఓపీ జిల్లాలో. ప్లీజ్ క్యారీ ఆన్. Yes, here only. Everything controlled from here only, madam. There is no manual interference. Yes. ఇక్కడ వచ్చేసి కంట్రోల్ రూమ్ మొత్తం కనిపిస్తే పాపం వస్తాయి. దాని తగ్గట్టు ఫీల్డ్ ఆపరేటర్స్కి మానిటర్ చేయమని చెప్తారు. ఇన్ కేసు ఏదైనా ప్రాబ్లం రెక్టిఫై చేయాల్సి వస్తే ఫీల్డ్ ఆపరేటర్స్ వెళ్ళి కన్సర్న్ డిపార్ట్మెంట్ చేస్తారు, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్. సో వాళ్ళు ఆ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై దాన్ని కరెక్ట్ చేసేసి కంటిన్యూస్ అవుతుంది. సో ఇన్ కేసు ఏదన్నా చిన్న పాప వచ్చి ప్రాబ్లం వచ్చినా కూడా అటెండ్ చేయడానికి ఖచ్చితంగా 24/7 ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది. సో షిఫ్ట్ వైజ్గా ఉంటుంది. బీచ్ సౌండ్ వచ్చేసి వస్తుంది, ఏం ప్రాబ్లం వస్తుంది బ్లింక్ అయి వస్తుంది. అందరూ ఏ డిపార్ట్మెంట్? కాలేజెస్ నుంచి ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్. ఆల్ ఎక్విప్మెంట్స్ షెడ్యూల్ వైజ్గా ప్రివెంటివ్ మెయింటెనెన్స్ చేసుకుంటారు. ఏంటంటే ఆటోమేటిక్ ఫర్ ఎగ్జాంపుల్ బాయిలర్ ఇన్స్పెక్టర్ వచ్చారు, బాయిలర్ ఇన్స్పెక్టర్ బాయిలర్ టెస్ట్ చేయాలన్నారు. సో వాటికి సంబంధించినది ప్లాన్ చేసుకొని ఆ మేజర్ షెడ్యూల్ 5-6 days అయితే ఏదో ఉంటుంది మొత్తాన్ని ప్లాన్ చేసుకుని అప్పుడు చేస్తారు. 24/7 ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ఉంటుంది. నైట్ ఒకటి మెయింటెనెన్స్ చేయము. మార్నింగ్ అన్ని ఉంటాయని అది మెయింటిఫై చేసి పెట్టుకుంటాము. అందులో వచ్చేసి డైలీ నైట్ ఇన్స్పెక్షన్స్ ఉంటాయి, వీక్లీ ఇన్స్పెక్షన్స్ ఉంటాయి, మంత్లీ ఇన్స్పెక్షన్స్ ఉంటాయి. సో వాటికి తగ్గట్టు వీళ్ళు మెయింటెనెన్స్ చేసుకుంటూ వస్తారు. ఈపీలో సింక్ చేసిన తర్వాత ఈపీలో ఉంటే అప్ అండ్ డౌన్ లాగా మా మిషన్లో ఆటోమేటిక్గా ఏవిఆర్ ఉంటుంది, ఆటోమేటిక్ వోల్టేజ్ రెగ్యులేటర్ ఉంటుంది. అది రెగ్యులేట్ చేసి
ప్రజెంట్ జనరేషన్లో 10% ప్లాంట్ గ్రోత్. ఏ ప్లాంట్ అయినా అంతే ఉంటుంది. కొంచెం ఒక చోట 11% అట్లా ఉంటుంది. మ్యాక్సిమం అయితే బేసిక్ ప్రిన్సిపల్ వచ్చి 10% జనరేషన్ కావాలి 10% ప్లాంట్. మనకు కావాల్సిన యూజ్ చేసుకుంటాము, రిమైనింగ్ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తాం. ఇవన్నీ ఎస్టీ ప్యానల్స్ ఇప్పుడున్న మాత్రం రిమైనింగ్ మొత్తం ఎల్టీ ప్యానల్స్ మనకి ఇంటర్నల్గా వాడుకోవడానికి. Can you click one photo of my